ఈరోజు బేతాళుడు ధర్మాధర్మాల గురించి మాట్లాడాడు. మాకేదో చెప్పాలనుకుంటున్నాడు కూడా. అతను చెప్పే కథలు, అడిగే ప్రశ్నల వెనుక ఏదో రహస్యం ఉంది. ఉన్నట్టుండి మా అశ్వానికి ఏమైంది? ఎందుకు ఇలా ఆందోళన పడుతోంది? ఉజ్జయినికి వెళ్లే దారి దీనికి బాగా తెలుసు, కానీ ఇది మరోవైపు తీసుకెళ్తోంది. చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్య, రావోయ్ రావోయ్. ఇప్పుడు నీ జీవితానికి కావలసిన దిశానిర్దేశం భద్రకాలుడు సూచిస్తాడు, రా. రాజా, రావయ్యా. నీకు నా మీద చాలా కోపంగా ఉందన్నమాట. ఎందుకంటే నీ ఇష్టానికి వ్యతిరేకంగా నిన్ను రప్పించుకున్నాను కదా. లేదు సన్యాసి, మాకేం కోపం లేదు. ఒకటి మాత్రం ఆలోచించక తప్పడం లేదు. మీరెన్నో సిద్ధులు సంపాదించిన సన్యాసులయ్యుండి ఒక బేతాళుడి కోసం ఎందుకింత తప్పిస్తున్నారు? తపన తపనంటే అవును అవును, నేను తపన పడుతున్నాను. ఎందుకంటే ఆ భేతాళుడు నన్ను మోసం చేశాడు. కాబట్టి గడుస్తున్న ప్రతి క్షణం నాకు ఒక యుగంతో సమానం. నువ్వు చెప్పు రాజా, నీకే అలాంటి అనుభవం ఎదురైతే, ఒకవేళ ఎవరైనా నిన్ను మోసం చేస్తేనో? మొదటి విషయం ఏమిటంటే సన్యాసి, మేమెవరికి అలాంటి అవకాశమే ఇవ్వం. కనుక మేమెప్పుడు మోసపోం. ఎవరైనా మోసం చేయాలని ప్రయత్నించినా వారికి ఎలాంటి దండన విధిస్తామంటే మోసం చేయటమే కాదు, కనీసం ఆలోచించడానికి కూడా పనికిరాడు. అది ఎవరైనా సరే. నేను చెప్పేది అర్థమైంది కదా? నిజం చెప్పాలంటే నాకు బాగా అర్థమవుతోంది రాజా. కానీ ఇలా ఆ బేతాళుడు చెప్పే కథల్ని వింటూ వింటూ ఆ బేతాళుడు నీకు ఆప్తమిత్రుడయ్యేంత మాత్రం కాదని అర్థమైంది. కథల్ని వింటూ మనల్ని మనం మర్చిపోతామని విన్నాను. అయితే అతని కథల్ని వింటూ నువ్వు కూడా అతన్ని పట్టుకోవడానికి బదులుగా ఒట్టి చేతులతో నువ్వు తిరిగి రావడం జరగదు కదా. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు సన్యాసి. జరిగితే ఇలా కూడా జరగొచ్చు. బేతాళుణ్ణి పట్టుకోవడానికి మీరు ఏ కారణమైతే చెప్పారో అది యజ్ఞం కాకుండా ఇంకోటి కూడా కావచ్చు. అయినా మీరు బేతాళుడి గురించి ఏ విషయాలైతే చెప్పారో అవి మాకు నమ్మశక్యంగా లేవు. అనుమానమా? అంటే నీ ఉద్దేశం ఏమిటో సూటిగా చెప్పు రాజా. నువ్విచ్చిన మాట నిలుపుకోలేక వెనక్కి తగ్గుతావా? సన్యాసి, మేం మాటిచ్చామంటే నిలబెట్టుకుంటాం. ఏది ఏమైనా సరే బేతాళుణ్ణి తీసుకొస్తాం. మళ్ళీ ఇంకోసారి త్వరలోనే మనం కలుసుకోబోతున్నాం.
మర్చిపోవటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే నీకు జీవనదానం చేసే సమయంలో నేనేదైతే నీతికి నిన్ను కట్టుబడమన్నానో దాన్ని నేను కూడా మార్చలేను. ఇందులో నీకు దక్కే ప్రతిఫలం ఏమిటో తెలుసా? ఏ రోజైతే భేతాళుడు నా దగ్గరికి వస్తాడో ఆ రోజు నీ జీవితానికి ఆఖరి రోజవుతుంది. ఏమిటి మహారాణి, ఈరోజు మీరింత ఆనందంగా ఉన్నారు? ఏం లేదు మహారాజా, నేను ఆనందంగా ఉండడానికి మీతో ఉన్న స్మృతులే కదా కారణం. అవిప్పుడు మా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఇక మా ఆనందానికి హద్దులే ఉండవు. రండి. చిన్నాన్నగారు, ఆ ప్రేతం దొరికిందా? తప్పకుండా దొరుకుతాడు. చిన్నాన్నగారు, మీరు సరే అంటే గనుక ఆ ప్రేతాన్ని తీసుకురావటంలో నేను మీకు సహాయం చేయగలను. ప్రేతాన్ని పట్టుకోవడంలో సహాయమా? అవును. కాని భారవ, నువ్వు పాముని చూస్తేనే భయపడతావు కదా, ప్రేతాన్ని ఎలా పట్టుకుంటావు? మరిది గారు, పాముల సంగతి వేరు, అలాగే ప్రేతం విషయం వేరు. అదీ కాక భారవుడు ప్రేతాన్ని పట్టుకునే మంత్రాన్ని కూడా నేర్చుకున్నాడు. అవును. అలాగా, ప్రేతాన్ని పట్టుకునే మంత్రమా? కాళిదాసు గారు, ఇది విన్నారా? భారవుడు ప్రేతాల్ని పట్టుకునే మంత్రాన్ని నేర్చుకున్నాడట 4 రోజుల్లో. ఇతను ఉజ్జయిని శ్మశానంలో ఉండడానికి ఏర్పాట్లు చేయండి. ప్రేతాన్ని పట్టుకోవడం కన్నా ముందు ప్రేతాలతో ఉండటం అలవాటు చేసుకోవాలి. అలాగే మహారాజా. పదండి మహారాణి. మహారాజా, మీకు నాదొక విన్నపం. విన్నపం కాదు మహారాణి, ఆదేశించండి. ఆదేశించాలా? అవును. సరే అయితే, మన కులదేవతను దర్శించుకుని చాలా రోజులయ్యింది కదా, మీరు సరే అంటే గనక. ఇదేనా మీరు అడుగుతానన్నది? మనం ఈ రోజే అమ్మవారి దర్శనానికి వెళ్దాం. ఆచార్యవర్య, మీ గణనలు ఎక్కడి దాకా వచ్చాయి? మహారాజా, నేను బేతాళుడు భద్రకాళుడు ఇద్దరి కుండలీలను పూర్తిగా విశ్లేషించాను. ఇప్పుడు నాకు తెలిసిందేమిటంటే, ఒకప్పుడు బేతాళుడు భద్రకాళుడు మధ్య చాలా మంచి స్నేహ సంబంధం ఉండేది. కానీ ఈరోజు మాత్రం ఇద్దరి మధ్య ఎలాంటి స్నేహమూ లేదు. కానీ మహారాజా, ఈ భద్రకాళుడి కుండలి కాస్త వేరుగా కనిపిస్తోంది. అలాగా, నా జన్మ కుండలిని తయారు చేసి నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? నా జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? కానీ నేను కాలాన్ని, సమయాన్ని మాత్రమే కాదు, ఈ సమస్త లోకాన్ని గుప్పెట్లో పెట్టుకుంటానే నా జాతకమా? భద్రకాల, ఎప్పటిదాకా దాచిపెడతావు ఈ నిజాన్ని? ఆయన విక్రమాదిత్యుడు. ఏదో ఒకరోజు నీ గురించిన నిజం తెలుసుకుంటారు. నేను భయభీతుణ్ణైపోయాను పంచతత్వ. భయమేస్తోంది నాకు. అయ్యో పంచతత్వ, ఈ రోజు నువ్వు నా మనస్సులోని మాట చెప్పేశావు. అదే నేను కోరుకునేది. విక్రమాదిత్యుడు నా గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
అప్పుడే కదా నేనేం కోరుకుంటున్నానో అతడు చేస్తాడు. విక్రమా, ఏదైతే నేను మీకు చెప్పాలనుకుంటున్నానో ఆ నిజం ఈరోజు మీ అందరికీ కూడా పూర్తిగా తెలిసిపోతుంది. సమయంతో మృత్యువుతో కలిసి పెరిగిన వాణ్ణి నేను, భద్రకాలుణ్ణి నేను. ఇది ఎలా సంభవం? గ్రహ సంచార పరివర్తన మాకిప్పుడు కనిపించడం లేదు. ఏమైంది ఆచార్య? మహారాజా, భద్రకాలుడి కుండలిని తెలుసుకోవడానికి మాకింకా కొంచెం సమయం కావాలి. సరే ఆచార్య, మీరు మీ గణన పూర్తి చేయండి. మేము మహారాణి కులదేవత దర్శనానికి వెళ్తున్నాం. చిత్తం మహారాజా. అలా చూస్తున్నారేమిటి మహారాణి? మిమ్మల్ని ఇలా చూడడానికి మాకు అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఈ మధ్య మీ జీవితంలో భేతాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరుగా. మీకోసం ఎదురు చూస్తుండడమే మా వంతు అవుతుంది. అలాంటిదేం లేదు మహారాణి. ఒకసారి మేము ఆ భేతాలుని పట్టుకుని భద్రకాలుడికి అప్పచెప్పి మేము ఇచ్చిన మాట నిలుపుకొని అప్పుడు మేము తనివి తెర చూసుకుంటాం. నిజంగా? నిజంగా. కాలం చెప్పేది ఒకలా ఉంటుంది, కానీ జరిగేది మరోలా ఉంటుంది. విధి అలాగే కర్మ ఒకేలా నిర్ణయించి ఉంటే మనిషి కోరిక మరోలా ఉంటుంది, జరిగేది ఇంకోలా ఉంటుంది. విక్రమా, నువ్వు కోరుకునేది ఇదే కదా, బేతాళుని భద్రకాలుడికి అప్పచెప్పాలి. కానీ నా కోరిక ఏమిటో తెలుసా? నీ చేతిలో భద్రకాలుడు అంతం కావాలి. వాడు నిన్ను ఉపయోగించుకుంటున్నాడు, అలాగే నేను కూడా నిన్ను ఉపయోగించుకుంటున్నాను. కానీ మా ఇద్దరిలో చాలా వ్యత్యాసం ఉంది. భద్రకాలుడు ఈ సమస్త లోకం దాసోహం అవ్వాలనుకుంటున్నాడు, కానీ నా కోరిక భద్రకాలుడు వంటి పాపి నుంచి ఈ లోకానికి విముక్తి కలిగించడం. విక్రమార్క, ఖచ్చితంగా అలా జరగాలంటే నేను పెట్టే పరీక్షలన్నిటిలో ఉత్తీర్ణుడివి కావాలి. ఇక పరీక్షలన్నిటిలో అత్యంత మహత్తరమైన పరీక్ష ఏమిటో తెలుసా? ధర్మబద్ధతకు పరీక్ష. మహారాణి, ఏదో అనర్థం జరగబోతోంది. మేం వెళ్ళి తీరాల్సిందే.
ఇన్ని రోజులు వదిలేదు. ఎక్కడికి పారిపోతావు? ఆగరా. పట్టుకోండి పట్టుకోండి వాడిని. ఆగరా. పట్టుకోండి. మీరంతా నన్ను చంపాలనుకుంటున్నారు కదూ? సరే రండి, నన్ను అంతం చేయండి. నాకు కూడా జీవించాలని లేదు. ఆగండి. ఇతన్ని ఎందుకు చంపుతున్నారు? ఇతను చేసిన అపరాధం ఏంటి? వీడు మా సమాజానికే ఓ కళంకం. కళంకమా? ఎలా? ఇతనికి తండ్రంటూ ఎవరూ లేరు. గోత్రం ఏంటో తెలియదు. ఒకవేళ ఇతను బతుకుంటే మా సమాజమే గోత్రహీనమైనదిగా మారిపోతుంది. ఇతడు కులహీనుడు, గోత్రహీనుడని నువ్వెలా నిర్ణయిస్తావు? ఇది నిర్ణయించింది మేము కాదు, మా రాజ్య ధర్మపీఠం నిర్ణయించింది. పీఠాధిపతుల నిర్ణయమే మేమంతా పాటించి తీరాలి. మీ పీఠాధిపతులకు తెలీదా? ప్రాణాలు పోయలేని వాళ్లకు ప్రాణాలు తీసే అధికారం ఉండదు. కులం, గోత్రం కన్నా మానవత్వం గొప్పది. జీవించే అధికారం మాకు జ్ఞానబోధ చేయకు. బతికి బట్ట కట్టాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే దేవరాజుడితో పాటు నువ్వు చావాల్సి వస్తుంది. ఈ బాలుడు ఇప్పుడు మా సంరక్షణలో ఉన్నాడు. ఎవరు మీరు? జింక సింహాన్ని, పావురం డేగని, అలాగే దుష్టులు సమ్రాట్ని నువ్వెవరు అని అడగరు. చక్రవర్తి సామ్రాటు విక్రమాదిత్యుల మేము. రాజా విక్రమాదిత్యులా? పదండి. రాజా, మీరు నన్ను ఈ విధంగా కాపాడి తప్పు చేశారు. నాకంటూ ఓ కులం లేదు, గోత్రమూ లేదు. నాకు జీవించే హక్కు ఏమాత్రమూ లేదు. కులము, గోత్రము అంటూ లేని వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు నాన్న. నీ కులం, గోత్రం ఏంటో తెలుసా? మీ నాన్నగారివే బాబు. కాని మహారాజా, నాకు తండ్రి లేరు కదా. ఇదెలా సంభవం? అవును మహారాణి, అదే కదా నా జీవితంలో ఉన్న సంక్షోభం. మా అమ్మ నాకు చెప్పింది కూడా అదే. నాకు తండ్రి అంటూ ఎవరూ లేరట. మా అమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. ఒక్కరే పెంచారా? అవును మహారాణి, నేను పెరిగి పెద్దయ్యాక నన్ను నగరానికి పంపించి తను సన్యాసం తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి నేను అవమానాలు, అత్యాచారాలు ఎదుర్కొంటున్నాను. అందుకే జీవితం అంటేనే విరక్తిగా ఉంది నాకు. సమాజం అనే మాటలు నిజమే, తండ్రెవరో తెలియని వాళ్ళకి జీవించే హక్కు ఏమాత్రం ఉండదు. దేవరథ, అలా అనకూడదు. ఈ సమాజం ఏమన్నా సరే, ప్రకృతి ఎవరికైతే జన్మనిస్తుందో వాళ్ళకి జీవించే హక్కు ఉంటుంది. నువ్వేం దిగులు పడకు, నీ జీవితం సురక్షితంగా ఉంది. మేము నీ కులం, గోత్రం అన్నీ తెలుసుకుంటాం. ఎక్కడుంది మీ అమ్మ? మాకు చెప్పు బాబు. విక్రమా, ఇప్పుడు నువ్వు ధర్మబద్ధుడివో కావో తెలిసిపోతుంది. నువ్వు కాపాడిన ఆ బాలుడి పట్ల ధర్మం పేరిట ఎన్నెన్నో అక్రమాలు జరిగాయి. ఆ అక్రమాలు చేసిన వారితో పోరాడి నీ ధర్మబద్ధతను ఎలా నిరూపిస్తావు?
బాబు నువ్వు ఇక్కడికెలా? అమ్మా, నేను చూడాలనిపించి వచ్చాను. బాబు, నేను ముందే చెప్పాను కదా నీకు నచ్చినట్టు జీవించే స్వాతంత్రం నీకుందని. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది